చంద్రబాబు నాయుడు దక్షత గల నాయకుడు, దక్షతతో పాటు ప్లానింగ్ ఉన్న నాయకుడు. ఈ రెండు కూడా ఆయన సక్సెస్ఫుల్గా ప్రస్తుతానికి చేస్తున్నాడని మేము భావిస్తున్నాము. లోటుపాట్లు అనేవి కొన్ని ఉంటాయి. ఆ లోటుపాట్లకి ఏంటంటే బడ్జెట్ని బట్టి ఉంటుంది. కొంత మనకి ప్రీవియస్గా అన్ని అప్పులు పాలయ్యి ఉన్నాం. మన స్టేట్ అవ్వాల్సిన డెవలప్మెంట్ కన్నా కూడా మధ్యలో ఆగిపోవడం వల్ల ఆ ఒడిదుడుకులను అధిగమించి ఈయన ముందుకు తీసుకెళ్తా ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో పాటు మంత్రివర్గం కూడా బాగానే సహకరిస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఆయన సహకరించి బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే లోకేష్ వచ్చిన తర్వాత విద్యా సంస్థ మీద, విద్యా మీద, ఐటీ మీద ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ బాగా పెంచి టీచర్స్ కొత్తగా అపాయింట్మెంట్ ఇస్తాం అనేది జరిగింది. అది దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఒకటి. రెండోది ఐటీ రంగంలో మొన్న వచ్చిన ప్రాజెక్ట్స్ కానీ మరి వీళ్ళంతా మీటింగ్ పెట్టి చేస్తున్నాడు అంటే ఎంత పురోగతి జరుగుతుంది అనేది మనకి కనపడుతుంది. రెండోది ఈ ఫైనాన్షియల్ బడ్జెట్ ఇంకొద్దిగా కూటమి వచ్చినాక ఆ కూటమి వాళ్ళు కూడా అంటే బీజేపీ రూలింగ్లో ఉంది అక్కడ, వాళ్ళు కూడా అడిగిన ఫండ్స్ ఇస్తున్నారు కాబట్టి ఈయన సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాడు అనేది కూడా నేను భావిస్తున్నా. సో మీరు అన్నట్టే సార్, అనేక అంశాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఈ రోజు సంక్షేమ పథకాలు ఆయన ఏది చెప్పాడో సూపర్ 6 అని, ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా అది కొనసాగిస్తూ దానికి తోడు ఒక సీఎంఏ సాక్షాత్తు వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారంటే ప్రజలతో, ఈ మార్పు మీకు గమనిస్తున్నారా సార్ గతంలో చూస్తే? ఇదివరకు మీద ప్రతి వాడికి కూడా ఈ విషయం అర్థమవుతుంది. అంటే ఈయన చేసింది మనం కిందసారి తప్పు చేసాము, అప్పుడే కనుక మనం కంటిన్యూ చేసుకుని ఉంటే మన స్టేట్ ఇంకా బాగుండేది అనే భావం ప్రతి పౌరుల్లోనూ ఉంది. అలాగే ఈయన పెన్షన్ విషయంలోకి వచ్చేప్పటికి పెన్షన్ కూడా ఫస్ట్ తారీఖుకే ఆయనకి ఏమన్నా ఉన్నాయి ఇళ్ళకి వెళ్ళి ఆయనే పర్సనల్ కలిసి అందరినీ ఇస్తాం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఆయన విషయంలో ఆ వయసులో ఆయనకి ఇవాళ ఆల్రెడీ 75 గడిపోతుంది. ఈ వయసులో కూడా అంత కష్టపడుతున్నాడు. ఇక లోకేష్ అంటారా, ఇదివరకు దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి ఏ రకంగా డెవలప్ చేయాలి స్టేట్ని, ఏ రకంగా చేస్తే నేను ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ కానీ ఐటీ ఆస్పెక్ట్ కానీ నేను ఏ రకంగా చేయగలను, ఇవన్నీ ఆలోచించి అతను చాలా కష్టపడుతున్నాడు. దానికి తోడు మిగతా మంత్రివర్గం సహకరిస్తుంది. ఇంకొద్దిగా మాకు ఎమ్మెల్యేస్ కూడా కష్టపడుతున్నారు, కానీ కొంతమందికి ఇంకొద్దిగా మార్పు రావాలని కోరుకుంటున్నాం. మేము కూడా వస్తే ఇంకా మన స్టేట్ బాగుంటుందని మా భావం. సో చివరిగా సార్, ఒకవైపు పోలవరం గానండి, మరోవైపు అమరావతి గానండి, గత 5 ఏళ్లుగా మనం ఏదైతే కోల్పోయామో అవి మళ్ళీ ఈరోజు నా శాశ్వత CRDA భవన నిర్మాణం గానండి, లేకపోతే వస్తున్న పరిశ్రమలకు సంబంధించిన అంశాలు గానండి, మళ్ళీ కొద్దిగా పురోగతి వైపు వెళ్తున్నాం అనుకోవచ్చు అంటారు. ఆల్రెడీ పోలవరం ఈయన వచ్చిన తర్వాత ఇప్పటికి 4 సార్లు 5 సార్లు వెళ్ళి వచ్చాడు విజిట్ చేస్తమే కాకుండా అక్కడ వర్క్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ నిమ్మల రామానాయుడు గారు అయితే మంచి ప్లానింగ్ మినిస్టర్గా నేను భావిస్తాను. ఆయన కష్టపడుతున్నాడు, బాగా కష్టపడగలడు. అదే పరిస్థితుల్లో ఇక్కడ CRDA కానీ ఇప్పుడు రైతులు ఇప్పుడు సంతోషపడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన మాటని ఈయన నిలబెడతానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అవసరమైతే చంద్రబాబు నాయుడు వెళ్తాకు కూడా వాళ్ళు సిద్ధంగా కొనుగోలు కానివ్వండి, డబ్బులు పట్టడం, అట్లాగే రైతు అన్నదాత సుఖీభవ డబ్బులు పట్టడం, ఇవన్నీ గమనిస్తున్నారా సార్? ఇవన్నీ రైతులకి ఆటోమేటిక్గా అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రైతులు ఇదివరకు మీద హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. సో ఓవరాల్ గా అయితే చేంజ్ అయితే మాకు కనపడుతున్నట్టుగా మేమే కాదు ప్రజలు కూడా చాలా మంది బయటపడుతున్నారు అని మేము అనుకుంటున్నాం. సార్ దాదాపు సంవత్సరంన్నర కాలం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా మార్పు అనేది కనిపిస్తుందంటారు? ఈ రోజు అభివృద్ధి కానీ సంక్షేమం అని కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారని ఆయన చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏమీ లేదు, ఒక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఒక్కొక్కటి సంగతి తేలుస్తా అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంత రాజకీయాలు ఎన్నో చూసినటువంటి ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసిన వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? మేము ఇదివరకు అనేక గవర్నమెంట్ల పరిపాలన చూసి ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం పోకడే ఇంతవరకు ఏ రాష్ట్రంలో, ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్పగా ఐటీ కానీ లేకపోతే సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అన్నీ కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చాలా నీట్గా ఆ కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తుంది. అయితే కొందరు అనేది ఏంటంటే ఇది కట్టలేదు, అది కట్టలేదు. మన ఊరికినే ఒక ఇల్లు కట్టుకోవడానికి ఊరినే పర్మిషన్ కోసడానికి 5 నెలలు పట్టుద్ది, కట్టడానికి 2.5 సంవత్సరాలు పట్టుద్ది. కాబట్టి అమరావతి కట్టడానికి అన్నీ ముందు ప్రోగ్రెస్ పునాది వేసి ఉంటే కట్టేవాళ్ళు కడతారు. దానికి అవేలో ఆ ప్రోగ్రెస్లోకి వెళ్తున్నారు. దానికి కూడా ఐటీకి ముఖ్యంగా లోకేష్ బాబు దాని ఆలోచనలో చాలా గొప్పగా
చాలా గొప్పగా వెళ్తున్నారు. ఇక్కడ సెంట్రల్లో కూడా పూర్తి టచ్లోకి వెళ్ళిపోయి ఉన్నారు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అంతవరకు ఆయన తర్వాత విదేశాల నుంచి కూడా పెట్టుబడులు రావడానికి గొప్పగా ట్రై చేస్తున్నారు. అన్ని కూడా సక్సెస్గా ఉన్నాయి. సో మీరు అన్నట్టు సార్, ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆయన ఈ వయసులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు తేవాలి, పరిశ్రమలు తేవాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇంత ప్రయత్నాలు చేస్తుంటే కనీస బాధ్యత కూడా లేకుండా ఆయన ప్రవర్తిస్తున్న తీరు, అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మొన్న పరకామణి విషయంలో కానివ్వండి, లేకపోతే స్వామివారి పట్టు వస్త్రాల విషయాల్లో కానివ్వండి, అంత ఇదిగా మాట్లాడడం ఎలా చూడాలి సార్? అంటే ఆయన బాధ్యత లేదంటారా? ఈ పరకామణి వీటన్నిటిలో ఈయన వాటాదారుడు ఈయన ఏం మాట్లాడతాడు చెప్పండి? వాటిలో ఆ దోపిడీలో ఈయనే మెయిన్, అందుకని ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత అతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఆ వైసీపీ కార్యకర్త కూడా ఇవాళ అతి గొప్పగా కూటమి ప్రభుత్వం యొక్క పోకడలను కానీ పద్ధతులను కానీ చాలా గొప్పగా మెచ్చుకుంటున్నారు. మేము ప్రజలు తిరుగుతాం కాబట్టి మాకు తెలుస్తుంది అది. సో అంటే ఈ రోజున కులం చూడట్లా, మతం చూడట్లా, పార్టీలు చూడట్లా, ఏ పథకం అయినా సరే దానికి అర్హత ఉంది అంటే దాని అప్లికేబుల్ అయ్యేలాగా ఈరోజు నడుస్తున్న విధానం కానివ్వండి, లేదా పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలని ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకోవైపు ఆయన వారసుడిగా లోకేష్ గారి ప్రయత్నాలు కానీ ఎట్లా ఉంది సార్? ఆయన యువనాయకుడిగా ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు లోకేష్ గారి? చాలా గొప్పగా షైన్ అయ్యారు. మొదట్లో కొంత ఇదైనప్పుడు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి ఆలోచన విధానం ఉంది. ఆ వేలో వెళ్తున్నారు, ఆ వేలో సాధించుకుంటూ వస్తున్నారు. మనకు ప్రతి వారికి కనపడుతుంది అది. మామూలుగా ఒక కూటమి ప్రభుత్వం వాళ్ళకి కనపట్ల, వైసీపీ వాళ్ళకి కూడా కనపడుతుంది అది. దాని గురించి ఇక ఏ విధమైనటువంటి వెనక్కి తిరిగే పద్ధతి లేదు. ఇవాళ ఉత్తరాంధ్రకి మహా గొప్ప ఇది కల్పించినటువంటి ఇది కూటమి ప్రభుత్వం. చివరిగా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని సరే ఒక్క ఛాన్స్ అంటే నమ్మారు. ఆ మహానాయకుడి యొక్క బెడ్ అని చెప్పి మేము అవకాశం ఇచ్చామని చాలా మంది చెప్తున్న మాట ఇదే. సో ఇప్పటికైనా ఆయన ఏమన్నా మార్పు కనిపిస్తుందంటారా? లేకపోతే మేము వచ్చామంటే ఒక్కొక్కటి సంగతి తేలుస్తాం రప్పా అని అసలు ఈ విధానంతో మళ్ళీ ఆయనకి ఇంకో అవకాశం ప్రజలు ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? అసలు దానికి అర్థమే లేదు. ఆయన ఇంకొకసారి కాదు కదా, ఇంకెప్పుడు కూడా అతను ఆ పదవిలోకి వెళ్ళలేడు. అది జరగదు. ప్రజలు అసలు ఎవరు వైసీపీ కార్యకర్తలు చెప్పే భాష ఇది, మేము తెలుగుదేశం కార్యకర్తలు చెప్పేటువంటిది కాదు. ఆయన ఇంకా రావడానికి లేదు. అంటే ఏంటంటే వీళ్ళ యొక్క పథకాలు, వీళ్ళ ఆలోచనలు అంతా కూడా అతను గిట్టక ఏదో మాట్లాడుతున్నాడు అంతే. అది తప్పని ఆయనకి తెలుసు. కానీ ఏదో మాట్లాడాలి కదా, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇక అంతేగాని అదేమీ కాదు. అయిపోయిందంటారు. అసలు సమస్య లేదు. ఇంకా అసలు ఆయన ఇంకా పదవిలోకి రావడం అనేటువంటిది ఈ చరిత్రలో జరిగినటువంటి విషయం. అది మేము చూడని విషయం. తర్వాత వాళ్ళు కూడా ఎవరు ఆయనకు ఓటేసి గెలిపించేటువంటి స్థితిలో వైసీపీ కార్యకర్తలు లేరు. అది గమనించాలి ముందు. ఇప్పుడు కొద్దిగా మార్పు అనేది తెలుస్తుందంటారా? అది చెప్పండి సార్. రౌడీజీ లేదులేండి, అది లేదు. ఇదే రోడ్ల మీద గతంలో ఈ పక్క రోడ్లోనే పట్టుకొని పేగలు కోసేవారు. పక్క రోడ్లోనే గంజా పట్టుకుంటే గంజా వాళ్ళు పక్క రోడ్లోనే ఉండేవారు. అది లేదు, ఇప్పుడు లేదు. ఇంత ముందు గవర్నమెంట్, ఇప్పుడు లేదు. కనీసం అప్పుడు ఏమన్నా గవర్నమెంట్ లో లేదులేండి, ఆ భయం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడైతే మార్పు ఉందంట. మార్పు నాండాట మార్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.